Hi Prashant. Hi, sir. How are you? Yeah, fine, sir. How are you? I'm doing fine. బానే ఉంది. సో హలో గైస్, వెల్కమ్ టు ద బ్రాండ్ న్యూ రియాలిటీ షో వన్ డే సియో. ఈరోజు మన గెస్ట్ ప్రశాంత్, మై సెల్ఫ్ ఆల్సో ప్రశాంత్. సో హౌ ఆర్ యూ ప్రశాంత్? చెప్పండి, ఎలా ఉన్నారు? యా, బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు? యా, డూయింగ్ ఫైన్. ఫెంటాస్టిక్. సో చూసారా లాస్ట్ ఎపిసోడ్? చూసాను సార్. ఇట్స్ అ వెరీ గుడ్ కాన్సెప్ట్. చాలా బాగుంది. ఓకే, సో అందుకే నేను వచ్చాను. ఇంట్రెస్టింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మన లాస్ట్ వీడియో ప్రకారం మనం ఒక ప్రమాణ స్వీకారం అనేది ఇంట్రడ్యూస్ చేసాం అన్నమాట. ఎస్. సో వచ్చే ప్రతి సీఏ ప్రమాణ స్వీకారం చేయాలి. ఎస్, సో అదే బిఫోర్ వి స్టార్ట్, సో మీకు గుర్తుందా ప్రమాణ స్వీకారం? గుర్తుంది. ఓకే. సో యా, ప్లీజ్ స్టార్ట్ చేయండి. సో వన్ డే సియు అనే నేను 30K గాయ జీవితాన్ని గోట్ లైఫ్ నుండి గోటుగా మారుస్తానని ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. అవసరం వన్కి. సో అదనమాట. అంటే యాక్చువల్గా ఈ ప్రమాణ స్వీకారం ద్వారా మనం ఓవరాల్గా మన థీమ్ ఏదైతే ఉందో, ఈ 30K గాయ జీవితాన్ని మనం మార్చాలని ఏదైతే ప్రయత్నిస్తున్నామో అది ఈ ప్రమాణ స్వీకారం ద్వారా చెప్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే బిఫోర్ వి గో ఫర్దర్, అసలు మన టార్గెట్ ఏంటో తెలుసా? చెప్పండి, మన టార్గెట్ ఏంటి? ఫాలోవర్స్. ఓకే, ఫాలోవర్స్ ఎంతమంది? 10K. వండర్ఫుల్. అండ్ రెవెన్యూ టార్గెట్ ఎంత? 1 CR, 1 crore. వండర్ఫుల్. సో ఇది మనము ఈ జనవరి 1st నుండి December 31st వరకు చేయాలి, రైట్? అవును సార్. టార్గెట్ అచీవ్ చేయాలి. ఎస్ సార్. ఓకే, బట్ ఇట్స్ ఆల్రెడీ లైక్ మనకు బికాస్ ఆఫ్ వెన్యూ అండ్ బికాస్ ఆఫ్ పీపుల్ కొంచెం హెసిటేట్ అవుతున్నారు రావడానికి. అవును సార్. సో ఓన్లీ 350 days రిమైనింగ్ అన్నమాట, రైట్? ఎస్. సో ఇది ముందుకు తీసుకెళ్లాలంటే ఫస్ట్ థింగ్ మన టార్గెట్ ఏదైతే ఫాలోవర్స్ ఉన్నారో, ఫాలోవర్స్ని ఏం చేస్తే బాగుంటుంది? వాట్ యూ థింక్? మనకు ఫాలోవర్స్ కావాలి, మన షో ఎందుకు చూడాలి, అండ్ దానికోసం మనం ఏం చేయాలి? చెప్పండి, మీకు ఏమైనా ఐడియాస్ ఉన్నాయి? మనం మేజర్గా ఇక్కడ 30K గాయ్ ఎవరైతే ఉన్నారో తన లైఫ్ మొత్తం కష్టపడ్డా కానీ అంత 1 CR అనేది అచీవ్ చేయలేరు. సో మనం ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఎలా అచీవ్ చేయాలనేది చూపెడుతున్నాం. అందుకనేది సో అదే కాన్సెప్ట్ కాబట్టి మన ఫాలోవర్స్ని గెయిన్ చేస్తాం. యాజ్ యూజువల్ ప్రేక్షకులకు మనం మోటివేట్ చేస్తుంటాం. వండర్ఫుల్. ఎస్, ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే చాలా మంది ఏదో అది చేశారు ఇది చేశారు అని అనుకుంటారు. అవును సార్. కాకపోతే ఏంటంటే అది ఎలా చేశారో ఎవరికి తెలియదు. అండ్ మోర్ ఓవర్ ప్రతి ఒక్కరి ప్రయత్నం వేరే ఉంటుంది. సో మనం రియల్ టైంలో అది అచీవ్ అవుతుందా కాదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, సో ఓవరాల్గా బిఫోర్ వి గో ఫర్దర్, సో మనం ఈరోజు ఈ ఎపిసోడ్లో ఫాలోవర్స్ గురించి, రెవెన్యూ గురించి మాట్లాడుకుందాం. ఓకే, అంటే ఎలా చేయాలి, ఎలా ఉంటుంది అనేది. ప్రోగ్రామ్ చూస్తున్నారా? కాఫీ దొరలేదు, చాయ్ దొరలేదు. ఎస్, చూస్తున్నాను. ఓకే. సో ఓవరాల్గా మనము సింపుల్గా చెప్పాలంటే లైక్ ఈ ప్రోగ్రాము ఒక 1 lineలో మీకు ఏమనిపించింది ఒకసారి చెప్తారా? యా, ప్రోగ్రామ్ ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ ప్రోగ్రామ్. సో నాకు చూడగానే చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఒక 30K గాయ ఏంటి, సో 1 crore సంపాదించడానికి చేసే ఇప్పుడు ప్రాసెస్ ఏంటి అనేది నాకు చాలా ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. సో అందువల్ల సో నాకు క్యూరియాసిటీ అనేది పెరిగింది. డెఫినెట్గా. సో మనం కూడా అంతే, అంటే ఇప్పుడు ఏదో టార్గెట్ ఉంది కాబట్టి ఏదో అనేసుకుంటే అయిపోదు. బట్ రియలిస్టిక్గా మనం దాన్ని ఎట్లా బ్రేక్ డౌన్ చేయాలి, ఎలా అచీవ్ అవ్వాలనేది ఈ షో ద్వారా మనం ముందుకు తీసుకెళ్తాం. ఎస్ సార్. సో ఈ షోలో మన మెయిన్ 2 elements ఏవైతే ఉన్నాయో, ఫాలోవర్స్, రెవెన్యూ. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఫాలోవర్స్, రైట్? ఎస్. సో కొంచెం యాక్చువల్గా చెప్పాలంటే మనకు ఇంప్రూవ్ చేయాలి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో ఇప్పుడు ఈ 10K ఫాలోవర్స్ రావాలంటే నీకేమన్నా ఐడియా ఉందా? లైక్ మనం ఎట్లా ముందుకు తీసుకెళ్తాం తొందరగా మనకి రీచ్ అవ్వాలంటే? ఎస్, కొంచెం ఐడియా ఉంది. సో మెయిన్గా మన షో ద్వారా ప్రేక్షకుల్ని అట్రాక్ట్ చేసి వాళ్ళ ద్వారా కొంచెం గెయిన్ కావచ్చు. అండ్ ఇంకొకటి ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి వాళ్ళ ఫాలోవర్స్ నుండి మనకు రీచ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల మనం ఇటు ఫాలోవర్స్
రీచ్ కావడానికి మన షో మనది. సో ఇన్ఫ్లుయెన్సర్స్ ని కూడా మనం తీసుకొస్తే అప్పుడు షో కాస్త ఇంట్రెస్టింగ్ గా మారుద్ది, ఫాలోవర్స్ ఇంక్రీజ్ అవుతారు కూడా. ఓకే. అండ్ అట్లాగే నేను ఏమనుకున్నా అంటే నేను ఒక సర్వే చేశాను అనమాట. సర్వే చేస్తే దేనికి అంటే నేను ఓన్లీ ఆన్లైన్ చేయాలా ఆఫ్లైన్ కూడా చేయాలా అన్నట్టు నేను అడిగాను నా ఫాలోవర్స్. అవును సార్. సో చాలా మంది ఓన్లీ ఆఫ్లైన్ చేస్తే బాగుంటది అన్నారు. సో దానిపైన మీ అభిప్రాయం? ఆఫ్లైన్ చేస్తే బాగానే ఉంటది, బట్ మనకున్న టైం అనేది తక్కువ ఉంది. సో కాబట్టి మనం ప్రొసీడ్ అనేది రెండు చేద్దాం. ఆన్లైన్ చేద్దాం, ఆఫ్లైన్ కూడా చేద్దాం. ఆన్లైన్ లో ఉండే వాళ్ళు ఎవరికైతే కంఫర్టబుల్ ఉంటుందో ఆన్లైన్ వాళ్ళని చేద్దాం. యాజ్ వెల్ యాజ్ ఒక డేకి ఒకడు లేదంటే ఇద్దరు పాసిబిలిటీస్ బట్టి వెన్యూస్ మనకు కుదరతలేదు కదా ప్లానింగ్. సో అది కూడా దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకొని ఆఫ్లైన్ కూడా కంటెంట్ చేద్దాం. సో ఆఫ్లైన్ కంటెంట్ చేద్దాం, తర్వాత ఆన్లైన్ కంటెంట్ ఇంకొంచెం ఎక్కువ పెంచుదాం. సో దాని ద్వారా మన కంటెంట్ సో డైలీ వీడియోస్ పెరుగుతాయి, రీచ్ కూడా పెరుగుద్ది సార్. వండర్ఫుల్. సో ఇప్పుడు అంటే ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ ఫర్ ఫాలోవర్స్ అంటే మనం 3 పాయింట్స్ మాట్లాడుకోవచ్చు. ఒకటి అంటే 1 డే CEO ప్రోగ్రామ్ అనేది మనము కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ చేయాలి. అండ్ బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్. ఓకే, అదొక పాయింట్. సో రెండో పాయింట్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. రైట్. ఇన్ఫ్లుయెన్సర్ తో కొలాబ్ అవ్వాలి. సో కొంతమందికి రిక్వెస్ట్ పెట్టాలి ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ. కొంతమందికి దేర్ ఈస్ అ రిక్వైర్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, దానికోసం కూడా ప్లాన్ చేసుకోవాలి. రెండోది. మూడోది వచ్చేసి నేనేమనుకుంటున్నానంటే ఈ రెండుతో పాటు మనకు పర్సనల్ గా మన ప్రమోషన్స్ కూడా మనం చేసుకోవాలి. ఏదైనా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ కొన్ని రీల్స్ మనము మన ప్రోగ్రామ్ గురించి ప్రమోట్ చేసుకునేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. ఇది ఐడియా. ఓకే, కమింగ్ టు ద మెయిన్ ఎలిమెంట్, రెవెన్యూ. సో రెవెన్యూ గురించి మీ అభిప్రాయం అంటే యాక్చువల్గా 1 crore అనే టార్గెట్ ఇట్స్ నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్. సో మీకు ఏమనిపిస్తుంది? వాట్ యూ థింక్? ఆర్ మేబీ క్యూరియాసిటీ అన్నారు, మీరు అడగొచ్చు. అంటే అసలు సాధ్యమా అనేది ఏదైనా ప్రశ్న ఉంటే మీరు అడగొచ్చు. సో నాకైతే క్యూరియాసిటీ ఉంది, తెలుసుకోవడానికి క్యూరియాసిటీ ఉంది. సో ఈ 1 crore అనేది విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్, ఏదైతే వన్ ఇయర్ అని మీరు అన్నారు, సో దాన్ని ఎలా రీచ్ అవుతారు అనేది నాకు కొంచెం అర్థం కాని ప్రశ్నలాగా ఉంది. అది కొంచెం మీరే చెప్పాలి. డెఫినెట్లీ. సో నేను యాక్చువల్గా ఏంటి అంటే 1 crore అనేది చాలా టఫ్ టార్గెట్ యాక్చువల్గా. అంటే ఒక నార్మల్ పర్సన్ వితౌట్ ఎనీ బడ్జెట్, మీరు 0 బడ్జెట్లో రియాలిటీ షో చేసుకుంటూ ఒక 1 crore రీచ్ అవ్వడం అనేది ఇంపాసిబుల్ టార్గెట్. బట్ నేనేం నమ్మానంటే కాంటెంట్ త్రూ వెళ్తే ఒకవేళ మనం కాంటెంట్ త్రూ ముందుకెళ్తే డెఫినెట్గా అచీవ్ అవుతారని నాకు నమ్మకం. ఎలా అంటే ఇప్పుడు మనం 1 crore టార్గెట్ అనుకోండి. ఓకే, అయితే మనం 1 crore వర్త్ ఏదైనా కాంటెంట్ ఒక రీలో ఒక యాడ్ చేసామనుకోండి. ఓకే, రీల్ ఆర్ యాడ్ చేసామనుకోండి, మన టార్గెట్ రీచ్ అయిపోతాం. 1 crore వర్త్ కాంటెంట్ మనం 1 crore యాడ్ రీలో చేస్తే మనం రీచ్ అయిపోతాం. లేదు 10 lakhs వర్త్ కాంటెంట్ ఉంటుంది కదా, దాన్ని మనం 10 times చేయాలి. లేదు అంటే 1 lakh వర్త్ కాంటెంట్ ఉంటుంది కదా, రైట్, అది 100 times చేయాలి. లేదు బేర్ మినిమం, ఒక మినిమం టికెట్ సైజ్ వచ్చేసి 10,000 అనుకోండి. 10,000 వర్త్ మన దగ్గర ఏదో కాంటెంట్ ఉంది, దాన్ని మనం ఒక 1000 customers కి, బ్రాండ్స్ కి కానీ ఇవ్వగలిగితే మనం 1 crore రీచ్ అవ్వగలుగుతాం. సో అది ఎలా అనేది మనం ముందు విల్ ట్రై టు ఫైండ్ ఇట్ అవుట్. బట్ ఓవరాల్ గోల్ ఏంటి అంటే మనం కాంటెంట్ త్రూ 1 crore రెవెన్యూ రీచ్ అవ్వాలి. ఐదర్ 1 single షాట్ అన్న అవ్వచ్చు, లేదు అంటే ఇండివిజువల్ గా డివైడ్ చేసుకున్నా కావచ్చు. దీనిలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అసలు ఎలా చేయాలి, ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి, ఏం ఎగ్జిక్యూషన్స్ ఉన్నాయి, నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ లో మాట్లాడుకుంటాం. ఓకే, సో ఓవరాల్ గా మనము ఈ ఎపిసోడ్ లో సింపుల్ గా ఒక ఫాలోవర్స్ ఎలా పెంచుకోవాలి, రెవెన్యూ ఎట్లా తెచ్చుకోవాలి అనేది డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేసుకున్నాం. ఓవరాల్ గా ఎట్లా అనిపిస్తుంది? లైక్ వాట్ ఈస్ దిస్ రియాలిటీ షో, అసలు నేను లైక్ ఎట్లా వెళ్తుంది, మనం ఇంకేమేమి చేయొచ్చు, మన ఐడియాస్ ఉన్నాయా? కంటెంట్ అనేది మనది మెయిన్, ఇక్కడ కంటెంట్ అనేది బాస్. సో దాన్నే మనం ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్దాం అంతే. That's all, Prashant. Thank you for the episode.